ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో గోద్రేజ్ కంపెనీ నూతనంగా నిర్మాణం చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి జనవరి నెల వరకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మంత్రి ఆదేశించారు. రైతులు పామాయిల్ పంటను అధిక మొత్తంలో సాగు చేయాలని కోరారు. ఇతర పంటల కంటే పామాయిల్ పంట అధిక దిగుబడులను ఇస్తుందని తెలిపారు. సీడ్ గార్డెన్ అడిగేది ఎక్కడ ఖాళీగా ఉన్న మట్టికి అవతల మీదేగా పేరెంట్స్ నాటడానికి కొంచెం రైతులు ఏమంటున్నారు మీరు మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి గోద్రేజ్ సంస్థ ఈ ఉభయ జిల్లాల్లో నాకు తెలిసి 10 మండలాలు, ఒక చోట 6, ఒక చోట 4, కొత్తగూడెం 4 గోద్రేజ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. ఆయన డిమాండ్ చేయంగా ఈ సంవత్సరం ఫ్యాక్టరీ కడతామని చెప్పి మాట ఇచ్చారు. మనం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాగా వీళ్ళకి భూములు ఇచ్చాము. వాస్తవంగా అయితే నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేయాల్సింది ఈ ఫ్యాక్టరీ. అధిక వర్షాల వల్ల సివిల్ వర్క్స్లో డిలే అయింది. కాబట్టి నేను ఇంకొక 1-2 నెలల్లో మాకు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో ట్రయల్ రన్ అయ్యాలి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మా రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. సరే, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని నేను అన్నాను, కానీ నా దగ్గర ఇక్కడ వీళ్ళు సుమారు ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఒక 200-300 మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేసే అవకాశం వస్తుంది. ఇండైరెక్ట్గా కూడా ఒక 700-800 మందికి ఈ ఫ్యాక్టరీ ద్వారా కార్యక్రమం వస్తుంది. ఇక్కడ రిఫైనరీ కూడా ఉంది వాళ్ళ ప్లానింగ్లో.